గారైతే ఇలా రిలీజ్ చేశారు ఒక ప్రెస్ నోట్. దీనికి సంబంధించి మా సినిమా కరెస్పాండెంట్ సుజన్ అప్డేట్స్ ఇస్తారు. సుజన్, ఏంటి అటు బాలకృష్ణ మాట్లాడింది కానీ ఇటు చిరంజీవి ఇచ్చిన ఈ లెటర్ రిలీజ్ చేశారు కదా, దీని మీద కానీ ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో? సార్, ఈ రోజు అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన వర్షన్ అనేది కూడా కంప్లీట్ గా ఆ రోజు చిరంజీవిని నాటి ప్రభుత్వ పెద్దలు అవమానించిన తీరును కూడా టోటల్ నాట్ ఓన్లీ చిరంజీవి, టోటల్ ఇండస్ట్రీనే ఆయన అవమానించారు అనే వర్షన్ లో బాలకృష్ణ తన వర్షన్ ను అసెంబ్లీలో వినిపించడం జరిగింది. అయితే దీని మీద ఉదయం అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన తర్వాత రకరకాల అభిప్రాయాలు కానీ రకరకాల కామెంట్స్ కానీ సోషల్ మీడియాలో కానీ వినిపిస్తూ వచ్చాయి. అయితే ఇది చిరంజీవి వద్దకు చేరింది. చిరంజీవి కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమైన వివరణ ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చిన వివరణలో బాలకృష్ణ వ్యాఖ్యలు వ్యంగ్యంగా ఉన్నాయి, అంటే చిరంజీవి ఆ రకంగా వ్యంగ్యంగా ఉన్నాయని చెప్పేసి ఆయనకి అర్థమైనట్టుగా కనిపించి ఆయన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నాటి ప్రభుత్వ పెద్దలతో జరిగిన ఆ మీటింగ్ వివరాలు కానీ ఏ పరిస్థితుల్లో వాళ్ళు వెళ్లారు, సినిమా పరిశ్రమ మంచి కోసమే తాము వెళ్ళడం జరిగింది, సో తన పేరు వచ్చింది కాబట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను అని చెప్పేసి చిరంజీవి వైపు నుంచి కూడా ఒక వివరణ అనేది రావడం జరిగింది. అయితే ఉదయం నుంచి మనం బాలకృష్ణ చేసిన కామెంట్స్ తర్వాత అనేక రకాల ప్రచారాలు జరిగాయి, అనేక రకాల వివరణలు జరిగాయి, అది రకరకాల న్యూస్లు రావడం జరిగింది. బాలకృష్ణ ఎందుకు మాట్లాడారు, చిరంజీవి టార్గెట్ గా మాట్లాడారు అనే ప్రచారం అనేది విపరీతంగా జరిగింది సోషల్ మీడియాలో. అది కావాలని చేసిన ప్రచారంగా కూడా చాలా మంది మాట్లాడుతూ వచ్చారు. ఏదైనప్పటికీ అది చిరంజీవి వద్దకు వెళ్ళటం, దాన్ని వ్యంగ్యంగా చిరంజీవి అర్థం చేసుకున్నారనే విషయం కూడా ఈ వివరణలో అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో ఆయన వైపు నుంచి తన పేరు వచ్చింది కాబట్టి ఈ రకమైన నాటి పరిస్థితులన్నింటినీ వివరిస్తూ కూడా ఆయన చెప్పడం జరిగింది. బట్ బాలకృష్ణ మాత్రం అప్పుడు ఇప్పుడు కూడా తన సినిమాలకు సంబంధించి నాటి ప్రభుత్వ పెద్దలను కలవనని చెప్పారు. ఏదైతే అది తన సినిమాలకు పెంపు లేదు, ఆయన ఇచ్చిన రేటుకే మేము చేసుకుంటామని చెప్పేసి అప్పుడు బాలకృష్ణ స్ట్రైట్ ఫార్వర్డ్ గా వ్యవహరించడం జరిగింది. ఈ రోజు కూడా కొంత పెద్దలు కొట్టినట్టు ఏదైనా మొహమాటం లేకుండా మాట్లాడతారు కాబట్టి అప్పుడు చిరంజీవి కానీ అప్పుడు వచ్చిన పెద్దల విషయంలో వీడియో రిలీజ్ చేయడం వాళ్ళంతా కూడా నాట్ ఓన్లీ చిరంజీవి, టోటల్ ఇండస్ట్రీని ఆ రోజు అవమాన పరిస్థితిలో వ్యవహరించారనే ధోరణిలోనే బాలకృష్ణ తనదైన శైలిలో ఆయన వివరించడం జరిగింది. బట్ అది బయటకు వచ్చినప్పుడు కూడా ఎవరికి వాళ్ళు వివిధ వర్షాలను ప్రచారం చేయడం జరిగింది. సో అదే క్రమంలో చిరంజీవి కూడా ఇప్పుడు దాన్ని ఆయనకి అర్థమైన రీతిలో ఈ వివరణ అనేది ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా బాలకృష్ణ వర్షన్ ఆయన చెప్పారు, చిరంజీవి వర్షన్ చెప్పారు. బ్యాలెన్స్డ్ గా మనం చూడాలి అంటే కనుక ఎవరి రీతిలో వాళ్ళు ఈ విషయంలో స్పందించడం జరిగింది. ఇప్పుడు కూడా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల మీద ఉదయం నుంచి వచ్చిన కామెంట్స్ రైతు వస్తాయి. ఇప్పుడు చిరంజీవి లేఖ మీద కూడా అప్పుడే మొదలైపోయాయి. చిరంజీవి ఈ విషయాన్ని ఎక్కువగా అపోజ్ చేస్తూ మాట్లాడారని చెప్పి కామెంట్స్ అనేవి కూడా కొంచెం పొలిటికల్ యాక్షన్ వైపు కూడా సైడ్ తీసుకుని రకరకాల కామెంట్స్ అంటూ వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ అడ్డకారాలుగా ఉన్నప్పటికీ అప్పుడు బాలకృష్ణ ఇప్పటికీ ఒకే తన ఏదైతే ఉంటారో స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు కాబట్టి అదే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. చిరంజీవి మాత్రం సినిమా పరిశ్రమ ప్రయోజనాల కోసమే తాను చేశాను, తన పేరు వచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నాడు అని చెప్పే విషయాన్ని కూడా ఆయన స్పష్టం. ఇండస్ట్రీలో ఏమనుకుంటున్నారు బాలకృష్ణ వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద ఇండస్ట్రీ రియాక్షన్ ఏంటి? ఎస్, ఇండస్ట్రీ అంటే అప్పుడు ప్రయోజనాల దృష్ట్యా చిరంజీవి వెళ్ళారు, అప్పుడు బాలకృష్ణ కూడా మీటింగ్ కి వెళ్ళలేదు. చిరంజీవి ఇండస్ట్రీ ప్రయోజనాల కోసం తన వంతు ప్రయత్నం చేశారు. తనతో పాటు తన సినిమాలకు సంబంధించి ఇతర సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడిగిన మీదటే చిరంజీవి వెళ్ళారు. బట్ బాలకృష్ణ మాత్రం తన సినిమాలకు సంబంధించి ఏ రేట్ ఇచ్చినా తనకి ఇష్టమే కాబట్టి ఆయన వెళ్ళే అందులో అప్పుడు చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ సేమ్ రీతిలోనే రియాక్ట్ అయ్యారు. మా సినిమాలు దమ్ముంటే అవే ఆడతాయి, వాళ్ళు మేము వెళ్ళి బతిమాలేదు ఏంటి, నేను వెళ్ళనని బాలకృష్ణ అన్నాడు. నా ఫ్యాన్స్ కి అవసరమైతే నేను విడిగా సినిమా చూపిస్తానని పవన్ కళ్యాణ్ అన్నాడు. అప్పుడు భీమ్లా నాయక్ కదా అప్పుడు ఉన్నది, అఖండ భీమ్లా నాయక్ బోత్, అంతేనా? భీమ్లా నాయక్ సినిమా విషయం, అలాగే వీరసింహారెడ్డి రెండు సినిమాలకు సంబంధించి వీరసింహారెడ్డి వీళ్ళిద్దరూ కూడా చాలా అంటే మేము ఇచ్చిన రేటుకే మా సినిమాని అవసరమైతే ఫ్రీగా కూడా మేము అభిమానులకు చూపిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా నేరుగా మాట్లాడారు ఆ రోజున. బట్ చిరంజీవి ఏంటంటే ఇతర ఛాంబర్ సభ్యులు కానీ అప్పటి రాజమౌళి కానీ మిగతా వీళ్ళందరూ కూడా అడిగిన మీదట పెద్దరికం తీసుకుని తను అందరికీ మంచి జరగాలి, ఎందుకంటే ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలు అవుతున్నాయి కాబట్టి తను అడిగారు కాబట్టి తను ముందుగా ఫార్వర్డ్ తీసుకుని సపోర్ట్ చేసేందుకు కూడా ముందుకు రావడం జరిగింది. చిరంజీవి నేరుగా వెళ్ళలేదు, మిగతా వాళ్ళందరూ అడిగారు.